శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, వినాయక చవితి పూజా విధానం ఏమిటి అనేది మనం ఇప్పుడు తెలియజెప్పుకుందాం. వినాయక చవితి రోజున చేసుకోవాల్సినటువంటి పూజ, ప్రతిరోజు మనము నిత్య పూజ చేసుకుంటాం ఇంట్లో. అందులో ముందుగా గణపతి పూజ చేసుకుంటాము. అలాగే ఆ తర్వాత మనము ఇంటి దేవత, మన ఇంటి దేవత ఏ దేవత అయితే ఉన్నారో ఆ దేవతకి, ఆ దేవుడికి చక్కగా పూజ చేసుకుంటాం. అయితే ఈ వినాయక చవితి రోజున ముందుగా సంకల్పం చెప్పుకుంటాం. దీపారాధన చేయడం, సంకల్పం చెప్పుకోవడం, ఇక వినాయకుడి యొక్క పూజ ప్రారంభించుకుంటాం. పూజ ప్రారంభించుకొని 21 రకాల పత్రి ఆకులతో పూజ చేస్తాం. అలాగే అధాంగ పూజ అంటాం. ఆ అధాంగ పూజని ఈ 21 ఆకులతోనూ చేస్తాం. వినాయకుడు గజాననుడు కాబట్టి, గజం అంటేనే మనందరికీ తెలుసు ఏనుగు అని. ఏనుగుకి ఏవైతే ఇష్టం ఉంటాయి, ఆ ఇష్టమైన వాటన్నిటినీ కూడా ఈరోజు నివేదన పెడతాం మనం. అలాగే సంకల్పం చెప్పుకున్న తరువాత, అధాంగ పూజ చేసుకున్న తరువాత, గణపతి అష్టోత్తరం చేసుకున్న తరువాత 21 రకాల పత్రాలతోనూ కూడా మళ్ళీ తిరిగి గణపతి అష్టోత్తరము లేదా సహస్రం ఏదైనా చేసుకోవచ్చు. చేసుకున్న తరువాత వినాయకుడి యొక్క ఉత్పత్తి, అంటే బాలుడు ఎలాగా జన్మించాడు, ఎలా గణాధ్యక్షత వహించాడు, ఇవన్నీ కూడా మనము కథలో తెలియజెప్పుకుంటాం. తదుపరి శమంతకోపాఖ్యానం, కృష్ణుడి చేత చెప్పబడినటువంటి ఈ కథని తెలియజెప్పుకుంటాము, చదువుకుంటాము, అక్షతలు శిరస్సున ధరిస్తాము, ఇక నివేదన చేస్తాము, టెంకాయ కొడతాము, హారతిస్తాము. ఇవన్నీ కూడా పూజా క్రమంలో భాగాలు. అయితే వినాయకుడి పూజలో ఎటువంటి నివేదనలు పెడతాం? వినాయకుడికి చాలా ఇష్టమైనవి ఉండ్రాళ్ళు, కుడుములు. ఈ రెండిటిని తప్పకుండా చేస్తాం. అలాగే రకరకాలైనటువంటి ఆకులతో పూజ చేస్తాం. ఎటువంటి ఆకులు? మామిడాకు, అలాగే ఈ ఒక్క రోజున అర్హత కలిగి ఉన్నటువంటి తులసి ఆకు, తులసి దళం. ఈ రోజున మాత్రమే అర్హత ఉంది. మిగతా రోజుల్లో వినాయకుడికి తులసితో పూజ నిషేధం. కాబట్టి ఈ రోజున తులసి దళం, గరిక, జిల్లేడాకులు, ఇక మారేడాకులు, ఇలా అన్ని రకాలైన ఆకులు ప్రకృతిలో మనకి ఈ సమయంలో దొరికేటటువంటి ఆకులు ఉంటాయి. చెట్లు పెరుగుతాయి కదా, ఆ చెట్ల నుంచి ఆకుల్ని కోసుకుని అన్ని రకాలైనటువంటి ఆకుల్ని కూడా పూజ చేస్తాం, ఆకులతో పూజ చేస్తాం. ఇక పళ్ళు ఏమి పెడతాము వినాయకుడికి? వెలగ పళ్ళు పెడతాము, యాపిల్ పళ్ళు పెడతాము, బత్తాయి పళ్ళు పెడతాము, జామకాయలు పెడతాము, నారింజ పెడతాము, మొక్కజొన్న పెడతాము. ఇంకా ముఖ్యంగా దోసపండు కూడా పెట్టడం అనేది ఒకటి ఆనవాయితీగా ఉంది. ఈ దోసపండుని కూడా నివేదన చేసి, దోసకాయ లేకపోతే దోస పండుని కూడా నివేదన చేసి ప్రసాదంగా స్వీకరిస్తాం మనం వీటన్నిటినీ. అలాగే టెంకాయ కొడతాం, వడపప్పు, చలివిడి, వీటిని కూడా మనము ఏర్పాటు చేసుకొని ఇవన్నిటినీ నివేదన చేసి తరువాత మహానైవేద్యం పెట్టుకుంటాం. అలాగే వినాయకుడికి గొడుగు పెడతాం, పాలవెల్లి కడతాము. వీటన్నిటినీ కూడా రంగురంగులుగా అలంకరించుకుంటాము. ఇక వినాయకుడికి గుంజీలంటే బాగా ఇష్టం. అపరాధం మన్నించు స్వామి అని చెప్పి చెంపలేసుకొని గుంజీళ్లు తీయడం అన్నమాట. ఈ గుంజీళ్లు తీయడం అంటే ఆయనకి చాలా ప్రీతి. మనము ఆయనకి నమస్కారం చేసుకుని 2 చెవులు పట్టుకొని, ఈ చేత్తో ఆ చెవిని, ఆ చేత్తో ఈ చెవిని పట్టుకొని గుంజీళ్లు తీసామంటే మన పాపాన్ని తీసివేస్తాడు ఆయన. అంత గొప్ప మహానుభావుడు అనమాట ఆయన. వినాయకుడికి పూజ చేసుకుంటే, వినాయకుడిని రోజు కొలుచుకుంటూ ఉంటే అసలు అవని పని అంటూ ఉండదు, అయ్యే పని ఆగిపోవడం అంటూ ఉండదు. అంత గొప్ప. ఈ సృష్టి ప్రారంభమైన దగ్గర నుంచి కూడా వినాయకుడు ఉన్నాడు. మనకి అంబిక, సావిత్రి, శ్రీ మహావిష్ణువు, వినాయకుడు, పార్వతీదేవి, వీరందరూ మూల విరాట్లు అన్నమాట. ఆ మొదటి నుంచి, సృష్టి ఆరంభం నుంచి ఉన్నారు అని చెప్పి మనకి పురాణ ఇతిహాసాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఇంత గొప్ప వినాయకుడిని మనము గుప్పిడు గరిక చేత పూజిస్తే చాలు.
శక్తి లేదు మనకి, ఇవన్నీ కొనుక్కు రాలేము, పండ్లు ఆకులు ఇవన్నీ కొనలేకపోతున్నాం అనుకోండి, మన ఇంటి ముందర రోడ్డు పక్కన మొలిచినటువంటి గరికని తీసుకొని వచ్చి శుభ్రంగా కడిగి వినాయకుడి మీద పెట్టి స్వామి నా శక్తి ఇదే అని చెప్పినా కూడా ఆయన ఎంతో ముచ్చట పడిపోయి మనకి వరాలను ఇస్తాట, ఎంతో మురిసిపోతాట గరికతో పూజ చేస్తే. అంత గొప్ప వినాయక తత్వంలో దాగి ఉంది. మరి మనం అన్నీ చెప్పుకున్నాము, వినాయకుని చిత్రపటానికి పూజ చేయాలా, విగ్రహానికి పూజ చేయాలా అనే సందేహం వస్తుంది. వినాయకుడిని మట్టితో తయారు చేసినటువంటి వినాయకుడి ప్రతిమని మాత్రమే పూజ చెయ్యాలి. ఇది చాలా చెప్పదగ్గ సూచన. ఈ ప్రతిమని మనము ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు ఒక్కరోజు మాత్రమే ఈ ప్రతిమని పెట్టి పూజ చేసుకుంటాం. ఒక రాత్రి అయిపోయిన తర్వాత మరుసటి రోజున ఆ వినాయకుడిని కదిలిచ్చేసి మన ఇంటి పెరట్లో ఉన్నటువంటి బావిలో వేసేస్తాం, లేదా నీళ్లలో కలిపేస్తాం. బావిలో వేసినా నీళ్లలో కలపడమే. ఇప్పుడు బావులు అంతరించిపోతున్నాయి, సిటీల్లో ఎక్కడా బావులు ఉండట్లేదు కాబట్టి ఒక బకెట్లో నీళ్లు పెట్టి ఆ బకెట్లో కలిపేస్తున్నాం నీళ్లలో. కానీ వీధుల్లో వాడల్లో వాడవాడలా వినాయక చవితి పూజ జరుగుతూ ఉంటుంది. వినాయకుడు ప్రతి వారిని కూడా అనుగ్రహించాలి కాబట్టి వాడవాడలా పూజ చేస్తారు. ఇంట్లో చేసుకోవడమే కాదు, వినాయకుడికి పందిర్లు వేసి చేస్తారు. మరి ఇలా పందిర్లు వేసి చేయడం వల్ల 3 రోజులు చేస్తారు, అంటే 3 రాత్రులు పూజలు చేస్తారు, పగలు సాయంత్రం కూడా. లేదా 5 రోజులు చేస్తారు, లేదా 7 రోజులు చేస్తారు, లేదా 9 రోజులు చేస్తారు. ఇలా ముఖ్యంగా నవరాత్రులు చెయ్యాలి. అంత వసతి లేదండి, అవతల వేరే పనులు ఉన్నాయి మాకు అనుకున్న వారు కుదించుకుంటారనమాట. 3 రాత్రులని, 5 రాత్రులని, 7 రాత్రులని. ఇలా కూడా వినాయక పందిళ్లలో వినాయకుని యొక్క ప్రతిమని పెట్టి పూజ చేస్తారు. అక్కడ ఈ చిన్న వినాయకుడు, మట్టి వినాయకుడిని కాకుండా ఇంకొంచెం పెద్ద వినాయకుడిని పెట్టి, మట్టిదయ్యి ఉంటేనే శ్రేష్టం, ఇక బాగా పూజలు చేస్తారు. హరికథలు చెప్తారు, పాటలు పాడతారు, సంగీతం కచేరీలు చేస్తారు, తోలుబొమ్మలాటలు వేయిస్తారు, ఇక నాటికలు వేయిస్తారు, చిన్నపిల్లల చేత పాటలు అవన్నీ పాడిస్తారు, భజనలు చేస్తారు. ఏ రకమైనటువంటి లలిత కళలైనా సరే ఆ పందిళ్లలో చేస్తూ ఉంటారు. అంటే వినాయకుడి యొక్క పూజా మహోత్సవం అనేది చాలా గొప్పగా, ఆడంబరంగా, భక్తితో కూడే ఉంటుంది, కానీ ఆడంబరంగా ఉంటుంది. 10 మంది రావడము, ప్రసాదాలు చెయ్యడము, భగవంతుడికి అర్పించడము, ప్రసాదాలు తీసుకోవడము, అన్నదానాలు చెయ్యడము, సాంస్కృతిక కార్యక్రమాలు చేసుకోవడము చాలా కోలాహలంగా ఉంటుందన్నమాట. వినాయకుడి యొక్క పూజా మహోత్సవాలు అంత గొప్పగా జరుగుతూ ఉంటాయి. ఇవి అయిపోయిన తదుపరి ఇలా నియమిత రోజులు ఎప్పుడైతే 3 రోజుల, 5 రోజుల, 9 రోజుల అనుకుని పూజలు చేస్తారో, ఇక చివరి రోజున తీసుకువెళ్ళి నిమజ్జనం చేస్తారు. ఈ నిమజ్జనాన్ని కూడా చాలా బాజా భజంత్రీలతో తీసుకొని వెళ్ళి ఒక పెద్ద మహోత్సవాన్ని నిర్వహించుకుంటూ వెళ్ళి చక్కగా ఆ నదుల్లో కలిపేయాలన్నమాట. ఈ వినాయక విగ్రహాన్ని, ఇన్ని రోజులు పూజ చేసినటువంటి విగ్రహాన్ని తీసుకెళ్ళి గంగమ్మ ఒడిలో కలిపేస్తారు. ఈ విధంగా పూజ సమాప్తం అయిపోతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక వినాయక చవితిలోని అంతరార్థం ఏమిటి, అసలు ఈ పూజని చేసుకోవడం వల్ల అంతరార్థం ఏమిటి అనేది మరి ఒక ఎపిసోడ్లో తెలియచెప్పుకుందాము. నమస్కారం.